మీరు సంపాదించిన దాంట్లో ఏమైనా పొదుపు చేస్తున్నారా? దానిని పెట్టుబడుల రూపంలోకి మళ్ళిస్తున్నారా? వేటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు? చాలామంది అసలు చిన్న వయసులో ఉన్నప్పుడు డబ్బుల్ని సేవ్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపరు. అసలు దానిపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన సంపాదించే లోపే చేతిలో డబ్బు మిగలని పరిస్థితి వస్తుంది. అందుకే ముందు నుంచే ఖచ్చితంగా సేవింగ్స్ అలవర్చుకోవాలి. జీవితంలో అందరికీ ఆర్థిక లక్ష్యాలు ఉంటాయని చెప్పొచ్చు. పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, రిటైర్మెంట్, ఇలా ఎన్నో రకాల అవసరాల కోసం డబ్బు పొదుపు చేస్తుంటారు. అయితే దీనిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సరైన సమయానికి పెద్ద మొత్తంలో చేతికి అమౌంట్ వస్తుందనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా రిటైర్మెంట్ సేవింగ్స్ వీలైనంత త్వరగానే ప్రారంభించడం ఉత్తమం. అప్పుడు దీర్ఘకాలంలో మంచి లాభాలు అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అంటే దీనినే చక్రవడ్డీ అంటారు. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుపై మాత్రమే కాకుండా దానిపై అందిన వడ్డీ పైన వడ్డీ ఏటా పెరుగుతూనే ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచే పెట్టుబడులు ప్రారంభిస్తే మీకు అవసరమయ్యే సమయానికి భారీ మొత్తంలో అందుకోవచ్చు. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లయితే 40 ఏళ్ల వయసులో ప్రారంభించిన వ్యక్తి కంటే కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే మీరు ఒకవేళ 25 సంవత్సరాల వయసులోనే మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానంలో పెట్టుబడి ప్రారంభిస్తే 10,000 సిప్ ద్వారా 10 కోట్లు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకుందాం. సిప్ అంటే ప్రతి నెల నిర్దిష్ట మొత్తం నిర్దిష్ట సమయానికి ఆటోమేటిక్గా డెబిట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా చిన్న మొత్తం నుంచి కూడా సిప్ పెట్టేందుకు వెసులుబాటు ఉంటుంది. ఒకేసారి పెట్టాలంటే అంత మొత్తం డబ్బులు లేకపోతే ఇబ్బందులు పడుతుంటారు. అందుకే సిప్ మంచి ఆప్షన్గా చెప్తుంటారు. మ్యూచువల్ ఫండ్లు మార్కెట్తోనే లింక్ అయి ఉంటాయి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వేరువేరు స్టాక్స్లో పెట్టుబడులు పెడుతుంటాయి. వాటి పని తీరును బట్టి రాబడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో నేరుగా పెట్టుబడితో పోలిస్తే ఇక్కడ పెద్దగా రిస్క్ ఉండకపోవచ్చు. చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ సగటున వార్షిక ప్రాతిపదికన 15% మించి రిటర్న్స్ ఇస్తున్నవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు వార్షికంగా 15% రిటర్న్స్ అంచనా వేస్తే నెలకు 10,000తో 10 కోట్లు రావాలంటే 34 ఏళ్లు పడుతుంది. 25 ఏళ్ల వయసులో ఇది ప్రారంభిస్తే 59 సంవత్సరాలకు ఇంత మొత్తం అందుకోవచ్చు. ఇక్కడ మీ పెట్టుబడి కేవలం 40.8 లక్షలు కాగా 9.50 కోట్లకు పైగా లాభం వస్తుంది. ఇదే విధంగా 14% యాన్యువల్ రిటర్న్స్ చొప్పున చూస్తే 36 సంవత్సరాల్లో 10 కోట్ల వరకు అందుతుంది. ఇక 13% వార్షిక రిటర్న్స్ లెక్కన అయితే 10 కోట్లు రావడానికి 38 సంవత్సరాలు పడుతుంది. 12% వార్షిక రాబడి చొప్పున చూసినట్లయితే ప్రతి నెల 10,000 చొప్పున సిప్ చేస్తే అప్పుడు 10 కోట్ల ఫండ్ సృష్టించేందుకు 41 సంవత్సరాలు పడుతుంది.